అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అభివృద్ధిలో పరుగులెడుతున్నామని చెప్పే జగన్ సర్కార్ మాటలు ఒట్టి నీటి మూటలే అవుతున్నాయి. కానరాని జాబ్ క్యాలెండర్లు, పరారవుతున్న పరిశ్రమలతో రాష్ట్రంలో నిరుద్యోగం సంక్షోభ స్థాయికి చేరింది. డిగ్రీలు చేసిన సగటు యువతీ యువకులు రాష్ట్రంలో చేసుకోవడానికి ఉద్యోగం దొరక్క ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది కాదన్నట్టు అసలు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేనే లేదని చెప్పడం ఇప్పుడు మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఇందుకోసం ఏకంగా నిరుద్యోగుల సంఖ్యనే తగ్గించేస్తోంది జగన్ సర్కార్. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ పోర్టల్లో పాత గణాంకాలతో పాటు కొత్తగా నిరుద్యోగ సంఖ్య అప్డేట్ చేయాలి. కానీ జగన్ సర్కార్ కొత్తగా మాత్రమే నమోదు చేయాలని ఆదేశించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరి ఈ పన్నాగం రాష్ట్రంలో నిరుద్యోగం లేదని చెప్పడానికేనా? రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారు ఇప్పుడు చూద్దాం. ఎంతటి వారినైనా తమ వైపు తిప్పుకొని మభ్యపెట్టడంలో వైకాపా సర్కార్ తర్వాతే ఎవరైనా. అలా చేసుకునే రాష్ట్రంలోని యువతను నమ్మించి మోసం చేసింది. గెలవక ముందు నిరుద్యోగం కోసం ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి లాంటి ఎన్నో హామీలిచ్చారు. కానీ గెలిచాక సీన్ రివర్స్ అయింది. అవన్నీ ఉట్టి గాలిమాటలని నిరూపితమైంది. ప్రభుత్వ ఉద్యోగాలే కాక జగన్ సర్కార్ అధికారంలోకి వస్తే కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు దక్కుతాయని ఆశపడ్డ రాష్ట్రంలోని యువతకు సర్కార్ చర్యలతో దిమ్మ తిరిగింది. దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పాకంలా మారింది. దానిని ఏమార్చేందుకు జగన్ సర్కార్ అడ్డదారులు వెతుకుతోంది. ఉపాధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల మోడల్ కెరీర్ కేంద్రాలుగా మార్పు చేసింది. ఈ విధానం వచ్చినప్పటి నుంచి జాతీయ పోర్టల్లో కొత్తగా నమోదైన వారి వివరాలే చూపుతోంది. పాత వెబ్సైట్లో ఉన్నవి పట్టించుకోకుండా మోడల్ కెరీర్ పోర్టల్లో కొత్తగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఈ పన్నాగం పన్నుతోందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కల్పన కార్యాలయాల్ని మోడల్ కెరీర్ కేంద్రాలుగా మార్చి యువతకు మార్గదర్శకంతో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉపాధి కల్పన కార్యాలయాల ఆధునికీకరణకు నిధులు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వాడేసుకుని ఆ కేంద్రాల ఆధునికీకరణను పట్టించుకోవడం లేదు. కేవలం 1.73 కోట్లు కేటాయించలేని దుస్థితికి చేరుకుంది. దీంతో పలుచోట్ల పనులు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పాటు చేసిన అనేక జిల్లాల్లో ఇంతవరకు ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయలేదు. నిరుద్యోగుల రిజిస్ట్రేషన్లు పెరిగితే ఎక్కడ నిరుద్యోగిత బయటపడుతుందో అన్న భయంతో ఈ వివరాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. మరోవైపు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వెబ్సైట్లో పాత గణాంకాలను అప్డేట్ చేయకపోగా రాష్ట్రమే కొత్తగా మరో వెబ్సైట్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. 2022 జనవరి వరకు ఉపాధి కల్పన కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 6,16,689 మంది కాగా ఈ సంఖ్య దాచేసి 2 ఏళ్లుగా కేంద్రం తీసుకొచ్చిన జాతీయ పోర్టల్లో కొత్తగా నమోదు చేస్తున్నారు. గతంలో నమోదైన వారి గణాంకాలు లేకుండా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 లక్షల మందిని మాత్రమే అందులో చూపుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈరోజు తాను అధికారం చేపట్టిన నాటి నుండి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో అతను చెప్పడం జరిగింది. 1,78,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వీటన్నిటిని మేము భర్తీ చేస్తామని చెప్పింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 5 సంవత్సరాలు కావస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది నిరుద్యోగులు ఎన్రోల్మెంట్ చేయించుకుంటే నిరుద్యోగ సమస్యను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 3 లక్షలకు తగ్గించి చూపిస్తూ ఉంది. అయితే ఇది ఎవరిని మోసం చేయడానికి అని చెప్పేసి నిరుద్యోగులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రచారం చేసి తీరా అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమాత్రం కూడా ఇవ్వలేదు. కేవలం తన చెప్పుకున్నటువంటి నవరాత్రాల్లో భాగమైనటువంటి వార్డు వాలంటీర్లు, సచివాలయ పోస్టులు తప్ప ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కార్యాలయాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో మోడల్ కెరీర్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రం ఆధునికీకరణకు కేంద్రం 37.50 లక్షల నుంచి 60 లక్షల వరకు మంజూరు చేసింది. కెరీర్ కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు నైపుణ్యాలు అందించాల్సి ఉన్నా ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కేంద్రాలు కూడా ఇరుకు, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అటు ప్రభుత్వం హడావుడిగా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల్లో
ఉద్యోగాలు పొందుతున్న వారిలోనూ సగం మంది వెంటనే ఉద్యోగాలు మానేస్తున్న పరిస్థితి ఉంది. కేంద్రం ఇస్తున్న నిధుల్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటోంది. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో చాలా చోట్ల ఈ కేంద్రాల్లో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో నిరుద్యోగుల విషయం కాదు కదా, ముందు అక్కడ పనిచేసే ఉద్యోగులకు వసతులు కల్పించాలని కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల సౌతి ప్రేమ చూపడం చాలా దుర్మార్గమైన చర్య. ఆయన అధికారంలోకి రాకముందు 2019 ఎన్నికల సమయంలో నేను అధికారంలోకి వస్తే ప్రతి కొత్త సంవత్సరం మాదిరిగానే కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యలు కూడా చీమ కుట్టినట్లు వివరించడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రభుత్వ సర్వే ప్రకారం మన ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి 6 లక్షల మంది గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోస్టులకు ఎన్రోల్మెంట్ చేయించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని 3 లక్షలకు కుదించి వాళ్ళ ప్రభుత్వ సర్వే ప్రకారం 3 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసుకోరని చెప్పి తప్పుడు ప్రచారం ఇస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఏఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొత్తగా మొదలైన మోడల్ కెరీర్ కేంద్రాల్లో నిరుద్యోగుల నమోదు తూతూ మంత్రంగా మారింది. ఈ విషయం కాసేపు పక్కన పెడితే ఇంజనీరింగ్, సాధారణ డిగ్రీలతో ఉత్తీర్ణులవుతున్న వారు ఏటా 2.5 లక్షల మంది ఉండగా వీరిలో చాలా మంది వారి నైపుణ్యాలకు సరైన ఉద్యోగాలు లభించక వివిధ రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఈ 2.5 లక్షల్లో కనీసం 30% మంది కూడా ఈ పోర్టల్లో నమోదు చేసుకోవడం లేదు. డిప్లొమో, ఐటీఐ, 10వ తరగతి అర్హత కలిగిన వారిని కలిపితే రిజిస్ట్రేషన్ కాని వారి జాబితా మరింత ఎక్కువగా ఉంటోంది. నిరుద్యోగుల సంఖ్య తగ్గించి చూపేందుకు గతంలో ఆఫ్లైన్లో నమోదైన వారి వివరాలను ఆన్లైన్ చేయడం లేదు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఇప్పటి వరకు 13,250,000 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో జాబ్ మేళాలకు 5,214 మంది హాజరు కాగా కేవలం 35% మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3,000 మంది వివరాలు నమోదు చేసుకోగా జాబ్ మేళాల్లో 350 మందికే ఉద్యోగాలు లభించాయి. ఉమ్మడి అనంతపురంలో ఇప్పటి వరకు 28,870 మంది నమోదు చేసుకోగా 1,226 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. చిత్తూరు జిల్లా కార్యాలయంలో 34,345 మంది నమోదు చేసుకోగా ఇక్కడ మేళాలు సక్రమంగా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఒకవేళ మేళాల్లో ఉద్యోగాలు లభిస్తున్నా నెలకు 7,000 నుంచి 15,000 లోపు మాత్రమే వస్తుండటంతో వీరిలో సగం మంది వెంటనే మానేస్తున్నారు. జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. కక్ష సాధింపు చర్యలు, మామూళ్ల కోసం బెదిరింపులు. దీనివల్ల రాష్ట్రానికి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలంటే జంకుతున్నారు. దీంతో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మెట్టెక్ జోన్, హెచ్సిఎల్, లులు కంపెనీ, బీఆర్ శెట్టి సంస్థలు, రేణిగుంటలో రిలయన్స్, ఒంగోలు నుంచి ఏపీపీ పేపర్ కంపెనీలు పారిపోయాయి. విశాఖ రుషికొండలోని ఐటీ సెజ్లో 14 కంపెనీలు పరారయ్యాయి. మిలీనియం టవర్స్ ఖాళీ అయ్యింది. గన్నవరంలోని మేథా టవర్స్ నుంచి 8 కంపెనీలు వెళ్లిపోయాయి. చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా బ్యాటరీ ప్రభుత్వం చర్యలతో హైదరాబాద్కు తరలిపోయింది. 2,000 మందికి ఉద్యోగాలు కల్పించిన హెచ్ఎస్బీసీ కూడా ప్రభుత్వ చర్యలతో విశాఖలో కాల్ సెంటర్ మూసివేసింది. 20,000 మందికి ప్రత్యక్షంగా, మరో 20,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంటును నిర్వీర్యం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ సర్కార్ అసలు పరిశ్రమలో ఉద్యోగాల కల్పన విషయంలో ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతుంది. వాస్తవానికి మనం మాట్లాడుకుంటే స్టీల్ ప్లాంట్ తర్వాత ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ మన యొక్క రాష్ట్రంలో కానీ మరి ఏ యొక్క భారీ ప్రాజెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా కానీ మరి ప్రత్యేక నియామకాల ద్వారా ఇది మనం ఇంతవరకు రాలేదు. ఆ స్టీల్ ప్లాంట్కి కూడా క్యాప్టివ్ మైన్స్ అంటే సహజ గనులు కేటాయించమని చెప్పి రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి, విభజన హామీలు అమలు చేయమని కోరాలి, విశాఖ కేంద్రంగా స్టీల్ ప్లాంట్ ఇవ్వమని కోరాలి. దానివల్ల వచ్చేటువంటి ఉద్యోగాలు ఆర్టికల్ 371D ప్రకారం స్థానికులకు 75% ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించగలవన్న విషయాన్ని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఈరోజు ఒక్క మాట కూడా కేంద్రాన్ని అడగకుండా అలాగ సజావుగా 5 సంవత్సరాలు గడిపేసి మళ్ళీ ఎన్నికల తరుణంలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవన్నీ ఇస్తామని చెప్పి మభ్యపెడుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరునైతే ప్రజలందరూ కనువిప్పు అయ్యే విధంగా చూస్తున్నారు. దయచేసి ఇంతవరకు కూడా ఒక్క పరిశ్రమ కూడా ప్రైవేట్ రంగంలో కానీ లేదా ప్రైవేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో కానీ ఇంతవరకు రాలేదు. ఏ ఒక్క నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు రాలేదు. కానీ ఇక్కడ భారీ ఎత్తున బీచ్ రోడ్లోనే పెద్ద సదస్సు పెట్టారు, జాబ్ మేళాలని చెప్పారు. ఎన్నో ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలన్నీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పి
ఓదర్లు మాత్రమే కొట్టారు తప్ప ఒక్క ఉద్యోగం కూడా నిరుద్యోగ యువతకి ఇంతవరకు ఈ యొక్క రాష్ట్రంలో రాలేదు. వైకాపా సర్కార్ తీరు, అవినీతి, లోపభూయిష్ట విధానాల వల్ల పారిశ్రామిక రంగం పడకేసింది. అట్టహాసంగా గతేడాది మార్చిలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహించారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. కానీ చివరకు ఒరిగిందేంటి అంటే ఏమీ లేదనే చెప్పుకోవాలి. ఒక్క కంపెనీ కూడా ఇక్కడ పునాది వేసిందీ లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇచ్చిందీ లేదు. దీని ఆర్భాటానికి మాత్రం ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించింది. 24% నిరుద్యోగ రేటుతో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో పట్టభద్రుల్లో నిరుద్యోగిత జాతీయ సగటు కంటే 11% అధికంగా ఉంది. వెనుకబడిన బీహార్ రాష్ట్రం కూడా ఈ విషయంలో ఏపీ కంటే మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ఈ గణాంకాలు చెబుతోంది. జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం డిగ్రీ చదువుకున్న వారిలో నిరుద్యోగిత రేటు ఏపీలో 24% ఉండగా జాతీయ సరాసరి 13.4%గా ఉంది. రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తానని మాటలతో కోటలు కట్టిన సీఎం జగన్ పరిశ్రమల్ని తరిమేసి యువత భవితతో ఆడుకుంటున్నారని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. అన్నింట్లో పోటీ పడుతున్న జగన్ సర్కార్ నిరుద్యోగులను తయారు చేయడంలో కూడా పోటీ పడుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనం. యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అంటూ 4.5 ఏళ్ల పాటు మాటలు చెప్పిన సీఎం జగన్ ఇంతవరకు నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం హై ఎండ్ యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పి దానిని అటకెక్కించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన నైపుణ్య కేంద్రాలను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మూసేసి యువతకు నైపుణ్యం దూరం చేశారు. డబ్బుల పేరుతో కంపెనీలు, పరిశ్రమలను ఇబ్బంది పెట్టి తరిమికొట్టారు. ఏటా ఇంజనీరింగ్తో పాటు డిగ్రీ పట్టా పొందుతున్న వారు ఎక్కువవుతున్నా పట్టించుకోవడం లేదు. శిక్షణ, పరిశ్రమలు రెండూ లేకపోవడంతో నిరుద్యోగం పెరగకపోతే తగ్గుతుందా? కనీస ప్రణాళిక లేని ఈ ప్రభుత్వ విధానాల కారణంగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లడం తప్ప చేసేదేముంటుంది? ఇక మేం చేసిన తప్పును మేమే సరిదిద్దుకుంటామని, దానికి ఓటే సరైన పరిష్కారమని, దాంతోనే జగన్ సర్కారుకు బుద్ధి చెబుతామని అంటున్నారు.